చాలామంది జీవితాల పరిస్థితుల్లో ఎంత భయంకరంగా వెళ్తాయి అంటే, యు కమ్ టు అ పాయింట్, ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్, ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ లైఫ్. నాకు వద్దు ప్రభా, ఈ జీవితం వద్దయ్యా, నన్ను చంపే. ఎంతమంది ఉన్నారండి? ఉన్నారా? ఎవరైనా అట్లాంటి వారు ఉన్నారా? నన్ను చంపే ప్రభా, నాకు వద్దయ్యా జీవితం, నన్ను చంపేయ్యా, నా వల్ల అవ్వదు ప్రభా, నేను ఇంకో రోజు బ్రతకలేనయ్యా, నేను ఇంకో రోజు ఈ మాటలు పాడలేనయ్యా, నేను ఇంకో రోజు తట్టుకోలేను ప్రభా, నా వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు. ఈరోజు ప్రతి క్రైస్తవునికి నాకు తెలిసినంత వరకు ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సంఘటనలో ఈ మాట తప్పకుండా వస్తుంది. స్లే మీ, కిల్ మీ, నో పాయింట్ ఆఫ్ మీ లివింగ్, టేక్ మీ అవే లార్డ్, నాకు ఈ బాధ వద్దు ప్రభా అని చెప్పేవారు ఉన్నారు కదా. గాడ్ అండర్స్టాండ్స్, గాడ్ అండర్స్టాండ్స్. దేవుడు అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఎందుకంటే ఆ నొప్పిలో, ఆ వేదనలో, అర్థం కాని పరిస్థితుల్లో, ఎట్లాంటి ఇరుక్కుల్లో, చిక్కుల్లో ఉన్నప్పుడు, ఎటు దారి లేనప్పుడు మనకందరికి వచ్చేది ఏంటంటే, నన్ను చంపే ప్రభ, నాకు వద్దయ్యా, వద్దు ప్రభ, ఈ జీవితం వద్దు ప్రభ. ఎన్నోసార్లు నాకు కూడా అనిపించేది, వద్దు ప్రభ, నాకు ఈ జీవితం వద్దు ప్రభ. ఈ వాక్యం రాసేటప్పుడు కూడా, ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా, ఐ వాజ్ జస్ట్ క్రైయింగ్, ఐ వాజ్ జస్ట్ వీపింగ్, బికాజ్ మెనీ టైమ్స్ ఐ సెడ్ ద సేమ్ థింగ్ టు గాడ్. Lord, I can't handle this, Lord. I can't bear it, Lord. Lord, we cannot handle this, Lord. Take me away, take us away. అని ఈ మాట ఎన్నోసార్లు వచ్చింది. కానీ నా దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇటువంటి అగ్ని లాంటి, సముద్రము లాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఆయన మనల్ని ఒడ్డుకు చేర్చే దేవుడు. మనకిప్పుడు ఈరోజు అర్థం కాదేమో కానీ తప్పకుండా you will look back and say, God was right, God is faithful, God is right. You will tell that. అవును, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది, నాకు ఆ రోజు అర్థం కాలేదు, నాకు ఆ రోజు అసలు ఏం అర్థం కాలేదు, కానీ ఈరోజు నాకు అర్థం అవుతుంది అని మీరు చెప్పగలుగుతారండి.